హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దూదిని మించిన సూపర్ సాఫ్ట్ ఎగ్ స్పాంజ్ కేక్, అది కూడా ఈ చిన్న సీక్రెట్ టిప్ ట్రై చేయండి. ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు నూనె పోసుకోవాలి. నో ఫ్లేవర్డ్ అండి ఇది. ఇందులోనే ఒక పావు కప్పు పాలు పోసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. పాలు నూనె ఒకదానికొకటి బాగా కలిసిపోవాలి. మొత్తం రెండు మిక్స్ అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొంచెంగా పాలు పోసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. కొంచెంగా పాలు పోస్తూ థిక్ బ్యాటర్ కింద కలుపుకొని ఇప్పుడు 4 గుడ్ల పచ్చసొన వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చసొన వేయడం వల్ల మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. కేక్ చాలా ఎమ్మీగా, స్మూత్గా, స్పాంజ్గా చాలా బాగుంటుంది. మీరే చూస్తారు కదా వీడియోలో. ఇప్పుడు చూసారు ఎలా బ్యాటర్ కింద కలుపుకున్నాం కదా. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో ఎగ్ వైట్ అనమాట, తెల్ల సొనను వేసుకోవాలి. తెల్ల సొనలో ఒక కప్పు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక స్పూన్ ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. బీటర్తో చూసారా నొరగ ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాలి. షుగర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. చూసారా మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. చూసారా క్రీమ్ అనేది ఎలా తయారైపోయిందో ఫోము. ఇప్పుడు ఈ ఫోమ్లో పచ్చసొన మిశ్రమాన్ని వేసి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఏ విధంగా పడితే ఆ విధంగా కలిపితే కేక్ అనేది మనకంత సాఫ్ట్గా రాదు. కట్ అండ్ ఫోల్డ్ మాత్రమే మీరు ట్రై చేయండి. చూసారా బ్యాటర్ అనేది ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కేక్కి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టుపక్కల మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ ఏమీ లేకుండా. లేదంటే కేక్ అనేది అడుగు మాడిపోతుంది అనమాట, అంటుకుపోతుంది, ఊడరాదు. బ్రష్తో మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోనే బటర్ పేపర్ వేసుకోవాలి. ఇందులోకి బటర్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ వేసి మళ్ళీ ఒకసారి దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చుట్టూ ఆయిల్ అంతా బాగా అప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. బటర్ పేపర్ వేయడం వల్ల మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఓడి. బటర్ పేపర్ వేసుకున్నాక ఇందాక మనం కేక్ బ్యాటర్ని కలుపుకున్నాం కదా, బ్యాటర్ని మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం పోసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ పోయేటట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ప్రీ హీట్ చేసుకోవాలి గిన్నెని. ఇప్పుడు ఒకసారి మూత తీద్దాము. చూసారా ప్రీ హీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి ఒక 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. సాఫ్ట్ ఎగ్ స్పాంజ్ కేక్ అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్ పైన పెట్టి బొమ్మలిస్తే మన కేక్ అనేది ఉడిచేస్తుంది. చూద్దాం. ఇప్పుడు కేక్ చూసారా బటర్ పేపర్ అనేది సింపుల్గా ఊడొచ్చింది మనకి. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసుకొని చూసారండి మన ఎగ్ సాఫ్ట్ కేక్స్ రెడీ అయిపోయింది.
అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ సాఫ్ట్ ఎగ్ కేక్ రెడీ అయిపోయిందండి. మామూలు కేక్ కాదండోయ్, దూదిని మించిన సూపర్ సాఫ్ట్ ఎగ్ కేక్ రెడీ అయిపోయింది. అది కూడా మనం ఓవెన్ లేకుండా చేసుకున్నాము. కేక్ బేకరీ కంటే 10 రెట్లు సాఫ్ట్గా ఉంటుంది. ఈ చిన్న సీక్రెట్ ట్రిక్ ట్రై చేసి చూడండి, మీకు కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ చేసుకుందాము కేక్ని. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. కేక్ అనేది మనకి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, సాఫ్ట్గా స్పాంజీగా భలే ఉంది కదండి. ఈ ట్రిక్ మీకు కూడా నచ్చితే వెంటనే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.